చూస్తూనే ఉన్నావు కదా షించాన్, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. కానీ ఈ సీక్రెట్ వాల్ట్ మాత్రం అసలు ఓపెన్ కూడా కావట్లేదు. అబద్ధాలు ఆడకండి ఇక్కడ బాబా. నీకు ఓపెన్ చేయడం రాకపోతే చెప్ప, నేను ఒక్క పిట్టేస్తాను, దెబ్బకి వాల్ట్ పేలిపోతుంది. రే, నువ్వు ఆ పని చేసావు అనుకో, వాల్ట్కేం అవ్వదు, మేము కంపుకు చేస్తాం, అర్థమైందా? అందుకే బాబు వాడి మాటలు పట్టించుకోగాని ఒకసారి హ్యామర్ యూజ్ చెయ్యు, అలా ట్రై చేస్తే అవుతుందేమో. ఈ గొమ్మడ పండు బుర్రోడు చెప్పాడు కదా, ఒకసారి ట్రై చెయ్యు. పెద్ద పోటుగాళ్ళ చెప్తున్నాడు హ్యామర్ యూజ్ చేయమని, నేను చెప్పలేనే ఏంటి. అందుకే బాబా ఒకసారి హ్యామర్ యూజ్ చేసి చూడు. మీరు ఎంత చెప్పినా, నేను ఎంత ప్రయత్నించినా ఇది మాత్రం అసలు ఓపెన్ అయ్యేలా లేదురా. చూడండి, మినిమం చిన్న మూమెంట్ కూడా కనబడట్లేదు. అబ్బా నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు, నేను ఈసారి చెప్పింది చేయకపోయినట్లయితే ఆ వాల్ట్ ఓపెన్ అవ్వను కాక ఓపెన్ అవ్వదు. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. డోరేమన్ గాడు, నేను, అలానే నువ్వు, చాప్ మామ నలుగురం కలిసి వెనక్కి తిరిగి ఒకేసారి పిట్టేసేద్దాం. దెబ్బకి వాల్ట్ దమ్మని పేరిపోతుంది. నీ పిత్తువాలేంట్రా బాబు, అదేమన్నా కవర్ అనుకుంటున్నావు ఏంటి గాలికి వెళ్ళిపోవడానికి? పెద్ద వాల్ట్రా. అందుకని బాబు వీడు ఎలానే చెప్తాడు కానీ మనమైతే టోనీ మామ దగ్గరికి వెళ్దాం, అతను ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాడు కదా. కరెక్ట్ రా డోరేమాన్, నువ్వు చెప్పిన విధంగా టోనీ దగ్గరికి వెళ్ళినట్లయితే వాడు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తాడు. అదే కాకుండా మన ఇంట్లో సీక్రెట్ వాళ్ళు ఉన్నా ఏమున్నా కూడా వాడైతే ఫోన్ చేసి చెప్పాలి. బట్ వాడు చెప్పలేదు కాబట్టి బిజీగా ఉన్నాడేమో. ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో టోనీ, అరే మా ఇంట్లో ఏదో సీక్రెట్ వాలెట్ అయితే వచ్చిందిరా, బట్ దాన్ని ఎంత ట్రై చేస్తున్నా కూడా ఓపెన్ అవ్వట్లేదు. అందులో ఏముంటుందో కూడా అర్థం కావట్లేదు. ఖాళీగానే ఉన్నావా? ఓకే ఓకే, అయితే నేను ఇప్పుడు వచ్చానా? సరే సరేరా, 5 నిమిషాలు ఉంటాను ఇంటి దగ్గర. ఓయ్ గుండు బాస, ఎల్లే ముందో ఒకసారి నీ ఫోన్ లో నుంచి ఫోటో తీసుకో వాల్టో, ఎందుకంటే మన టోనీ మామకి చూపించాలి కదా. వామ్మో షించాన్, నువ్వేనా రా ఇది? ఛానల్కి ఒక మంచి సజెషన్ ఇచ్చావురా బాబు. ఓకే, వీడు చెప్పిన విధంగా ఒక మంచి ఫోటో తీసుకున్నాం అనుకోండి, మనకైతే యూజ్ అవుతుంది. ఒకవేళ టోనీ గారు అడిగినా కూడా మనమైతే చూపించవచ్చు. ఓకే, మొత్తానికి ఫోటో అయితే తీసేసుకున్నాం. పదండి, లేట్ చేయకుండా మనమైతే టోనీ దగ్గరికి వెళ్ళి అందులో ఏముంది ఏంటని చెప్పేసి కనుక్కుందాం. లెట్స్ గో. ఇప్పుడు చెప్పరా, నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను? ఏదో ఫోన్లో మాట్లాడావు కదా, నాకు సరిగా అర్థం కాలేదు. ఏం లేదు టోనీ మామా, మాకు ఒక 4000 అప్పు ఉంది, తీరిస్తావేటే? రే, నీకు సమయం సందర్భం ఉండదేంట్రా బాబు, ఎక్కడ పడితే అక్కడే జోకులేస్తూ ఉంటావు. అలా ఏం లేదురా టోనీ, మా ఇంట్లో ఒక సీక్రెట్ వాల్ట్ అయితే ఉందిరా. కానీ అది దేనికోసం వచ్చింది, అది ఏం వాల్ట్, లోపల ఏముంది, పోర్టల్ ఏమైనా ఉందా ఏంటో అస్సలు తెలియట్లేదు. అది ఓపెన్ చేద్దామంటే ఓపెన్ అవ్వట్లేదు. అందుకని నీ దగ్గరికి అయితే వచ్చాంరా. అవును టోనీ మామా, అది ఎలా ఓపెన్ చేయాలో చెప్పావనుక నీకు కూడా అలాగే ఏమైనా అప్పున్నట్లయితే టక్కని తీర్చేస్తాను. టోనీ మామా, ఆ సీక్రెట్ వాల్ట్ లో ఏముందని తెలియాలంటే నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవు. ఏదో ఒకటి చేయి టోనీ మామా. ఓకే, నో ప్రాబ్లం. ఆ వాల్ట్ ఫోటో ఇచ్చారు కదా, దాని ద్వారా నేనైతే చెక్ చేస్తాను. ఓకే, ఈ వాల్ట్ అయితే సగం గోల్డ్తో తయారు చేసి ఉన్నటువంటి వాల్ట్. ఓ మై గాడ్, బట్ దీని వెనకాతల ఏముందో మనమైతే క్లియర్గా చెక్ చేయాల్సి ఉంటుంది. చెక్ చెయ్యో టోనీ మామా, నువ్వు చెక్ చేస్తే మాకు చాక్లెట్లు రావాలి, అలా వస్తే నీకు ఇస్తా. రే షించాన్, నువ్వు అనుకున్న విధంగా దాని వెనకాతలైతే చాక్లెట్స్ ఏమి రాలేదు, కానీ ఒక సీక్రెట్ పోర్టల్ అయితే వచ్చిందిరా ఆ వాల్ట్ వెనకాతల. అది కూడా సీక్రెట్ సీ వరల్డ్ అంట. ఓ మై గాడ్, సీక్రెట్ సీ వరల్డ్ ఏంట్రా, మామూలు వాల్ట్ కాదు కదా. ఏంట్రా టోనీ, సీక్రెట్ సీ వరల్డా? అంటే మన సముద్రంలో సీక్రెట్ గా ఏమైనా సీ వరల్డ్ ఉందా ఏంటి? లేదురా, అంత కూడా నువ్వు అనుకున్న విధంగా అది మన సముద్రంలో అయితే అస్సలు లేదు. ఈ ప్రపంచానికి లింక్ లేకుండా ఒక సెపరేట్ పోర్టల్లో అయితే ఉంది. ఇప్పుడు దాన్ని కనుక ఓపెన్ చేసినట్లయితే మీ ముగ్గురు అందులోకి వెళ్ళారనుకో, ఒక్కొక్కరు వేరువేరుగా వెళ్తారు. కానీ అందులో మాత్రం మీరు ఇప్పటికొచ్చి చూడనటువంటి సముద్రంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు మీరైతే చూస్తారు. యాహూ, మా టోనీ మామ మంచోడు, సీక్రెట్ పోర్టల్ ఎలా ఓపెన్ చేయాలో చెప్పాడు. సారీ, ఇంకా చెప్పలేదు కదా టోనీ మామ, అందులో ఏమేమి ఉంటాయో చెప్పావు కానీ దాన్ని ఎలా ఓపెన్ చేయాలో చెప్పలేదా. తొందరగా చెప్పావనుక లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూస్తాం. క్షమించాలి రక్షించాను, అందులో ఏముందో తెలియజేయడం నా వరకు రా. అది ఎలా ఓపెన్ చేయాలో మాత్రం నాకు అస్సలు తెలియదు.
కానీ అది ఎలా ఓపెన్ చేయాలో చెప్పేవాడు ఒకే ఒక్కడు, లెస్టర్. వాడి దగ్గరికి వెళ్తే మీకు వాడు హెల్ప్ చేస్తాడ్రా. లెస్టర్ మామ ఉన్నాడు రా, అది ఓపెన్ చెయ్యాలంటే టాస్క్లు ఎన్నో ఇస్తాడు రా. అంతే అంటావా బాబా? మనం ఇప్పుడు లెస్టర్ మామ దగ్గరికి వెళ్తున్నాం, కానీ అది ఓపెన్ చేయాలంటే ఇవి టాస్క్లు ఉన్నాయి అవి టాస్క్లు ఉన్నాయి అని చెప్పేసి చెప్తాడేమో కదా. ఏం పర్వాలేదు రిషిచాన్, మనం టాస్కులు చేసే ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా సార్లు పొందాం కాబట్టి ఇది మనకి మామూలు విషయం, ఓకేనా? దానికి వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదు. నేనేం వర్రీ కావట్లేదు, జస్ట్ చెప్తున్నానంతే. ఏంటి ఫ్రెండ్స్, అందరూ సిద్ధంగా ఉన్నారా? మనమైతే ఆ సీక్రెట్ వాల్ట్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. సీక్రెట్ సీ వరల్డ్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. మాతో పాటు మీరు కూడా వస్తున్నారా? వచ్చేయాల్సిందే, పదండి. లేట్ చేయకుండా లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళి ఎలా ఓపెన్ చేయాలో కనుక్కుందాం. లెట్స్ గో. అరే, మీరు అడుగుతుంది కరెక్టేరా, కానీ దాన్ని ఓపెన్ చేయాలంటే కాస్త టైం పడుతుంది. మీకు ఓకే అంటే నో ప్రాబ్లం. అంటే మీ దగ్గర ఫోటో కూడా ఉందన్నారు, అది నాకు ఆల్రెడీ పంపించా అని చెప్పేసి అంటున్నారు. సో ఫోటో యూజ్ చేసి దాన్ని ఎలా ఓపెన్ చేయాలో ఇన్ఫర్మేషన్ లాగుతాను, కానీ కాస్త టైం పడుతుంది, ఓకేనా? ఇదిగో లెస్టర్ మామ, ఎంత టైం అయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఆ సీ వరల్డ్ చూడాలి. అందమైన లోకము ఆ సీ వరల్డ్, అందులోకి వెళ్తే మేము కొత్త కొత్త యానిమల్స్ చూస్తాము. సారీ యానిమల్స్ కాదు, అంటే యానిమల్స్ అంటారా, ఏదో ఒకటి కొత్త కొత్త ఫిషెస్ చూస్తాము రా. అందుకే నువ్వు దాన్ని ఓపెన్ చెయ్యాలి. ఏ లెస్టర్ మామ, నువ్వు ఓపెన్ చేయగలవు, నాకు తెలుసు. ఓకే, మొత్తానికి ఫోటో అయితే అప్లోడ్ చేశాను, కానీ ఇందాక లేదు అన్నారు కదా, సీక్రెట్ సీ సంథింగ్ ఏదో అన్నారా, నాకు గుర్తు రావట్లేదు. అదొకసారి చెప్తే దాన్ని ఎంటర్ చేసి నేను హ్యాక్ చేస్తా. అది లెస్టర్ సీక్రెట్ సీ వరల్డ్. కావాలంటే స్పెల్లింగ్ కూడా చెప్తాను. SECRETSEAWORLD, సీక్రెట్ సీ వరల్డ్. అరే బాలేటోడే బాబు, చిన్నోడికి చెప్తున్నట్టు చెప్తున్నావే. ఓకే, మొత్తానికి సీక్రెట్ సీ వరల్డ్ ఎంటర్ చేశాను, ఫోటో కూడా అప్లోడ్ చేసా. ఓ, దీనికి సంబంధించి ఏవో టాస్క్స్ అయితే వస్తున్నాయి. ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ సీక్రెట్ సీ వరల్డ్, డూ దీస్ టాస్క్స్. ఓ ఇదిగోండ్రా, ఇక్కడైతే మీకు ఒక టాస్క్ వచ్చింది. ఇఫ్ యూ వాంట్ ఓపెన్ ది సీక్రెట్ సీ వరల్డ్ పోర్టల్, డూ దీస్ టాస్క్స్. ఇది ఓపెన్ చేయాలంటే కొన్ని టాస్కులు చేయాలని చెప్పేసి ఉందిరా. బట్ ఫస్ట్ టాస్క్ ఇన్ ఫ్రాంక్లిన్ హౌస్, బట్ టాస్క్ ఆర్ టేకింగ్ టైమ్ టు లోడ్. ఇట్ విల్ టేక్ 10 minutes. ఓ రే, టాస్క్ లోడ్ అయ్యేసరికి కాస్త టైం తీసుకుంటుందంట్రా. అంతలోపు మీరు మీ ఇంటి దగ్గరికి వెళ్తే సరిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి నీ ఇంటి దగ్గరేనంటారా అంత కూడా. వారి నాయనో, ఫస్ట్ టాస్క్ మన ఇంటి దగ్గరేనంట. ఏమొస్తుందో ఏంటో, కానీ ఒక 10 నిమిషాల వరకు పడుతుందంట. అందుకే బాబా డోంట్ వరీ రషించాన్, మనం ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం కవర్ అయిపోతుంది. గాయస్, ఇప్పుడు మన ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి 10 minutes అవుతుంది, కాబట్టి అప్పుడు ఆ ఫస్ట్ టాస్క్ ఏంటో మనకు కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ టాస్క్ కూడా మన లెస్టర్ గైడ్ అయితే పంపించేస్తాడు అనమాట. ఇంకెందుకు లేట్ చేయకుండా వెళ్ళి ఫస్ట్ టాస్క్ అయితే చేద్దాం. లెట్స్ గో. గాయస్ లిటరల్లీ నేనైతే ఫస్ట్ టాస్క్ ఏదో నార్మల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ చూడండి ఒకసారి, ఇక్కడైతే మొత్తం 3 వాటర్ స్లైడ్స్ అయితే ఇచ్చారు. అది కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్ దగ్గర పెట్టి. అదే కాకుండా లోపల ఏముందో చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇక్కడైతే ఒక హ్యామర్ షార్క్ అయితే ఉంది, అది కూడా మన స్విమ్మింగ్ పూల్లో. ఓరి నాయనో, ఫస్ట్ టాస్క్ ఏదో నార్మల్గా ఇస్తాడు అనుకుంటే ఇంత డేంజర్గా ఇచ్చాడేంటి? బట్ మీకు ఈ టాస్క్ గురించి మొత్తం చెప్పాలి. ఈ 3 వాటర్ స్లైడ్స్లో 2 వాటర్ స్లైడ్స్ వచ్చేసి ఈ స్విమ్మింగ్ పూల్లో పడవంట, కానీ ఒకటి మాత్రం ఈ స్విమ్మింగ్ పూల్లో అయితే పడుతుందంట. మరి ఎందులో పడుతుందో ఏంటో. రే షించాన్, డోరేమాన్, మీరైతే కాస్త జాగ్రత్త. నేనైతే మిడిల్ వాటర్ స్లైడ్ తీసుకున్నాను రా. నాకు తెలిసినంత వరకు నేనే పడితే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఆ షార్క్ నుంచి తప్పించుకోవాలన్నా కూడా మీ వల్ల అయితే కాదు కదా. కానీ మీరు జాగ్రత్త, ఏ మాత్రం పడినా కూడా స్పీడ్గా ఎక్కిపోవడానికి చూడాలి, ఓకేనా? నాకేం పర్వాలేదు అందుకనే బాబా, నేను స్విమ్మింగ్ చాలా అంటే చాలా స్పీడ్గా నేర్చుకున్నాను, అందుకని నాకైతే ఏం కాదు. కానీ ఈ బండడే, ఒరే బండడా, నీకు పర్వాలేదా? నాకేం పర్వాలేదు, కానీ ఆ గ్యాడ్జెట్స్ లేకపోవడం ఏది చేయలేకపోతున్నాను. అంత నీ వల్ల రా పుట్టాడా. సరే అంతకుడు బాబు, నా ప్రయత్నం నేనైతే చేస్తాను. అస్సలు లోపల పడితే స్పీడ్గా ఎక్కిపోవడానికైతే ట్రై చేస్తా. గాయస్ అందరూ క్లాప్స్ కొట్టండి.
కొట్టండి, మన బండోడికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేయండి. ఎందుకంటే వాడు పాపం పడిపోతే ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అందుకనే ఇప్పుడు నాకైతే టాప్ 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 మని క్లాప్స్ కొట్టండి. అలానే ఆ లైక్ మీద కూడా కొట్టి. అరే ఏంటిదే, మనమైతే స్పీడ్గా వెళ్ళి జారిపోవాలి, అది మన టార్గెట్. యాస్, మనమైతే జారుతున్నాం. యాహూ, చూడండి గాయ్స్ ఎంత స్పీడ్గా వెళ్తున్నామో. మనమైతే సరదాగా టాస్క్ చేస్తున్నట్లు ఉంది. అలానే వాటర్ స్లైడ్ కూడా మనమైతే జారుతున్నాం. ఎంత సమ్మగా ఎంత కమ్మగా ఉంది. పైనుంచి సూర్యుడు అయితే మార్చేస్తున్నాడు, కానీ ఈ వాటర్ స్లైడ్ నుంచి వచ్చేటువంటి ఆ వాటర్ ఉంది కదా, చల్లగా ఉంది తెలుసా. ఓకే, మనమైతే ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోతున్నామా, కానీ నాకైతే కొంచెం సుస్సు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఓరి నాయన, ఆ షార్కుకైతే మనం చిక్కకూడదు. వై షార్కో, నన్ను ఏమి చెయ్యకో. అమ్మయ్యా గాయ్స్, మొత్తానికి మనమైతే ఎగ్జాక్ట్ గా ఒడ్డు మీద పడ్డాము. ఏమమ్మా ఏమ షార్క, చంపేద్దామని చెప్పేసి చూసావా నువ్వే? అది జరగని పని కదా. ఎందుకంటే ఈ శంచాను గాడికి ఏమీ కాదు. నాకు ఏమైనా అవ్వాలంటే అది నా వల్లే అవుతుంది. ఇంకా ఎవరు నన్ను ఏం చేద్దామనుకున్నా కూడా అది జరగని పని. చూసారా ఫ్రెండ్స్, మొత్తానికి మనమైతే షార్క్ దగ్గరికి దొరకకుండా ఎగ్జాక్ట్ గా ల్యాండ్ అయితే అయిపోయాం. యాహూ, డోరీమాన్ అల్లరి చేసి అల్లరి పీడే డోరీమాన్. ఒరే డోరీమాన్, నీ వల్ల అవుతుందిరా, లోపల పట్టావా? ఆ హ్యామర్ షార్క్ ఒకే ఒక్క ఏటు కేసేస్తుంది. కచక్కున కొరిగిందంటే అంతే సంగతులు. ఫ్రెండ్స్, మీరే నాకు సపోర్ట్ ఉండాలి. ఏ మాత్రం ఆ షార్క్ నా మీద అటాక్ చేసినా కూడా అమ్మ బాబాయ్, ఓర్ నాయన కింద పడిపోతుందమ్మా. ఏంటబ్బా, ఒక పక్క షార్క్ మనల్ని చంపేస్తుందంటే ఇటు పక్క వాటర్ స్లైడ్ దగ్గర కూడా పడిపోయేలా ఉన్నామే. ఓకే గైస్, మనమైతే వెళ్తున్నాం. నోవే నోవే. అరే అరే దేవుడా, వావ్ ఫ్రెండ్స్, చూడండి ఒకసారి ఇక్కడ. మనమైతే వాటర్ స్లైడ్ నుంచి బయటికి వెళ్ళలేదు. ఈ చిక్కి చిక్క మనమైతే ఈ చెట్టును గుద్దుకొని ఎక్కడే ఆగిపోయాం. సూపర్ సూపర్. అమ్మా, దీని ద్వారా పెళ్ళుంటే మాత్రం వాటర్ లో పడిపోయి ఉండేవాడిని నేను. ఒరే పొట్టడా, నేనైతే కింద పడలేదు. సూపర్ రాసులు చూసావనండి, నేనైతే ఆ చెట్టు దగ్గర గుద్దుకొని అక్కడే ఉండిపోయాను రా. రే బండోడమ్మ బండోడు మొత్తానికి వచ్చేసాడు. ఫ్రెండ్స్ చూసారా, బండోడు గారి అదృష్టం సూపర్ గా ఉంది. అసలు ఆ చెట్టు ఆపడం వల్ల వీడైతే అక్కడ అయిపోయాడు, కానీ లేకపోతే లోపల పడిపోయేవాడు. అప్పుడు నేను కాపాడాల్సి వచ్చేది. ఇప్పుడు మన హంతకుడు బాబు వస్తున్నాడు, కానీ అంతకుడు బాబు లోపల పడిపోతాడేమో. అంతకుడు బాబు జాగ్రత్తగా వచ్చాయి, కావాలంటే మన డోరేమాన్ గారి దాని నుంచి వచ్చాయి, ఆ చెట్టు ఆపేస్తుంది. గాయస్, ఇప్పుడు నా టర్న్. మన షించాన్ గడు డోరేమాన్ గడు సేఫ్ గానే వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు మనం వెళ్తామో లేదో చూద్దాం. ఖచ్చితంగా వెళ్తానని నాకైతే అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే సేఫ్గా వెళ్ళకపోయినా కూడా ఆ షార్క్ని మనం చంపైనా సరే వెళ్ళిపోతాం కదా. ఓకే, మొత్తానికి మనమైతే వాటర్ స్లైడ్ కూడా చేస్తాం. ఇదొక మంచి అడ్వెంచర్ అని చెప్పాలి. అసలు సూపర్గా ఉంది కదా. ఎలా ఉంది? వాటర్ స్లైడ్లో అయితే మంచి మజా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చేసినట్లయితే కామెంట్ చేయండి సరేనా. ఓకే, మనమైతే అబ్బా ఇచ్చిందయ్యా షాటు. గాయస్ మనమైతే ఒలే హ్యామర్ షార్క్ చూడలేదా నన్ను? గాయస్ ఇక్కడ చూడండి, ఈ హ్యామర్ షార్క్ ఒరి నాయనో. గాయస్ మన వెనకతలైతే వచ్చేస్తుంది. మన చేతిలో కత్తి కూడా ఉంది, అంటే మనం దీన్ని చంపేయచ్చా? గాయస్ అదైతే మనల్ని పూర్తిగా చూడలేకపోతుందా ఏంటి? అంటే ఒక్కసారి వెనక్కి వస్తుంది, మళ్ళీ అటు తిరిగిపోతుంది. మీరు గమనించారు అది? చూడండి, ఇప్పుడు మళ్ళీ స్పీడ్గా వస్తుంది చూడండి ఒకసారి. అదుగో. ఓరి నాయనో గాయస్, ఇది చాలా అంటే చాలా స్పీడ్గా అయితే ఉంది, కానీ మనల్ని సరిగ్గా చూడలేకపోతుంది అనుకుంటా. బట్ మనమైతే దీన్ని అంతం చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఓరి నాయనో, అయ్యో బాబోయ్ గాయస్, నిజంగా మన బ్యాక్ అయితే అందిస్తుంది అనుకోండి, ఇంకా అంతే సంగతులు. మనమైతే దీన్ని ఖచ్చితంగా అంతం చేయాల్సిందే, లేకపోతే మన టాస్క్ కూడా కంప్లీట్ అవ్వదు కదా. నాకైతే అసలు మనసు ఒప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మనమైతే చంపాల్సిందే. ఓకే చూడండి, అది ఆ మూలన అయితే ఉందన్నమాట, ఇరుక్కుపోయింది అనుకుంటా. ఇదే మంచి సమయం, మనమైతే లేట్ చేయకుండా వెళ్ళి దీన్ని అయితే చంపేద్దాం. లెట్స్ గో. కానీ హ్యామర్ షార్క్ అంటే నాకు చాలా భయం అబ్బా బాబు, ఎందుకంటే ఇది చాలా భయంకరం అని చెప్పేసి చాలా దగ్గరలో విన్నాను. నైస్, మొత్తానికి మనమైతే పొడి చేసాం. అయిపోయిందా? ఓ గాయస్, మొత్తానికి హ్యామర్ షార్క్ పని అయితే అయిపోయింది చూడండి. ఎస్, మొత్తానికి హ్యామర్ షార్క్ని అయితే చంపేశాం. చూసారు కదా, మొత్తానికి కింద అయితే పడిపోయిందనమాట.
అమ్మయ్యా, అంటే మన టాస్క్ కూడా కంప్లీట్ అయినట్లే అనుకుంటా. బట్ అనవసరంగా హ్యామర్ షార్క్ అయితే చచ్చిపోయింది. ఏం పర్వాలేదు అంతకుడు బాబు, మనం ఇప్పుడు టాస్క్ అయితే కంప్లీట్ చేసాం కదా. అయినా హ్యామర్ షార్క్ ఏం మంచిదా ఏంటి? చాలా డేంజరస్, దాన్ని చంపినా కూడా తప్పేమీ లేదు. సరే కానీ ఇప్పుడు మనమైతే నెక్స్ట్ టాస్క్ చేస్తే ఆ వాల్ట్ ఓపెన్ అవుతుందంటావా? నెక్స్ట్ టాస్క్ కూడా వచ్చేస్తుందని చెప్పేసి అన్నాడు రా. కాస్త టైం తీసుకుంటుందేమో నాకు తెలిసినంత వరకు. యాహూ అంతకుడు బాబు, మొత్తానికి నెక్స్ట్ టాస్క్ అయితే వచ్చేసింది. ఏంటో చదువుతాను, జాగ్రత్తగా చెవులు నేలేసుకొని ఇయ్యానంటే ఓకేనా? గైస్ ఇప్పుడు వచ్చేసి మనమైతే సముద్రం మధ్యలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద వాల్ ఉందంట. ఏంటి సముద్రం మధ్యలో? ఆ వాల్ మీదకి మనమైతే అక్కడ ఉన్నటువంటి ఒక కారు ఉంటుందంట. ఆ కారు ద్వారా మనమైతే అలా వాల్ మీదకి ఎక్కించాలంట. ఎంత భయంకరమో! మనమైతే కింద రోడ్డు మీద కూడా కాదు, ఆ వాల్ మీదకే ఎక్కించాలంట కారు. చాలా అంటే చాలా కష్టం, కానీ ఆ కారు అయితే అలానే బిల్డ్ చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. మనమైతే ఆ టాస్క్ కంప్లీట్ చేసామంటే మన వాల్ట్ అయితే ఓపెన్ అవుతుంది. లెట్స్ గో. అంతకుడు బాబు, మనమైతే పైకి వెళ్దాం అనుకున్నా కూడా నిజంగా అంత ఎత్తుందంటే ఇప్పుడు ఈ కారు గనక మధ్యలో పడిపోయినట్లయితే మన పని అంతే అనుకుంటా. అలానే ఉందిరా బాబు, చూడు మొత్తం రెయిన్బో కలర్ లో ఎంత ఎత్తుందో ఈ వాలు. గాయస్ చూసారు కదా, ఇక్కడ మన కారు కూడా ఉందన్నమాట. దీని ద్వారానే మనం ఇప్పుడు పైకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ అంత పైకి వెళ్ళాలంటే మన పని అంతే. ఎందుకంటే మనం వాల్ ద్వారా వెళ్ళాలి కదా. ఏదో నార్మల్గా రోడ్డు మీద వెళ్తే అది వేరే విషయం, కానీ ఈ వాల్ అంతా మనమైతే తల కిందలుగా ఎక్కించాల్సి ఉంటుంది. అమ్మో, కానీ ఏం చేస్తాం, మనమైతే ఖచ్చితంగా ఎక్కించాల్సిందే. ఎందుకంటే మనం ఈ టాస్క్ చేస్తేనే కదా ఆ యొక్క సీక్రెట్ సీ వరల్డ్ అయితే ఓపెన్ అవుతుంది. కమాన్ అంతకుడు బాబు, యూ కెన్ డూ ఇట్. గైస్ చూస్తున్నారు కదా, మన సూపర్ హీరో అంతకుడు బాబు అయితే పైకి వెళ్తున్నాడు. వారి నాయనో, ఏంటిదే మధ్యలో ఆగిపోయాం. సూపరావు, మనమైతే పై వరకు ఎలా వెళ్తున్నామో. హే కారు వాలే ఏంటిదే? అంతకుడు బాబు, ఏంటి అంతకుడు బాబు వాటర్ లో ఎలా పడేసావు? ఓరి నాయనో, ఏంటంతకుడు బాబు, కొంచెం చూసుకో. ఆ వాలు చిన్నది ఇచ్చారు అసలు. ఈ కారే పెద్దగా ఉంది, దాని మీదకి ఎక్కించాలంటే ఎంత కష్టమో. కానీ నాకు జాకెట్ ఉన్నా కూడా బాగుండేది. అమ్మ బాబోయ్, మనం ఎక్కడే ఎక్కించలేకపోతున్నాం. అక్కడ వరకు ఇంకెలా వెళ్తాం? అమ్మో, ఏంటంతకుడు బాబు అలా పడేస్తున్నావు నువ్వు? రే ఏంట్రా, ఇది డ్రైవ్ చేయడం ఏమైనా మామూలు విషయం అనుకుంటున్నారా ఏంటి? ఎంత కష్టంగా ఉందో తెలుసా మీకు? డ్రైవ్ చేస్తున్న నాకు తెలుసురా బాబు, చిన్న బాల్ రా ఇది. దీని మీద నుంచి ఎలా ఎక్కించగలను? ఇంకెలా కారుతోనే? ఆ మాత్రం తెలీదా? నువ్వు బాగానే చెప్తావురా కారుతో అని చెప్పేసి, నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి? కానీ ఆ కారుతోనే ఎక్కాలి కదా. గాయస్ చూస్తూనే ఉన్నారు కదా, మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఓ నో నో, అయ్యా మళ్ళీ వాటర్లో పడ్డామా? మళ్ళీ పైకి తీసుకెళ్లాలంటే ఇది ఒక టైం వేస్ట్. అంతకుడు బాబు, ఎన్నాళ్ళు ఈ కష్టాలు, మనకి ఎన్నాళ్ళు ఈ రక్తపాతాలు? చెప్పవు, నువ్వైతే వెళ్ళగ. అది మోటివేషన్ అంటే ఎలా ఉంటుంది చూసావా? నేను రెండు మాట్లాడినాను, వెంటనే నువ్వైతే పైకి ఎక్కించేసావు. సూపరావు. ఇంకా మనము పూర్తి పైకి వెళ్ళడమే. మనం ఇప్పుడు అప్ సైడ్ డౌన్ లో అయితే ఉన్నాం అంతకుడు బాబు. గాయ్స్ మేమైతే తాళ్ళు చాలా గట్టిగా కట్టుకోవడం వల్ల ఇలా ఉన్నాం, కానీ లేకపోతే కింద పడిపోయి ఉండేవాళ్ళం. సూపర్, మొత్తానికి మనమైతే పైకి వచ్చేసాం. కానీ ఎవరది ఆ పచ్చంకులు ఎవరో ఒకసారి కనుక్కో అంతకుడు బాబు. ఏంటన్నా, మీరు కూడా నాలానే వాల్ ఎక్కించి మరీ వచ్చారనుకుంటా. కానీ చూడడానికి బాగా బోల్డ్ లా ఉన్నారే, అయినా కూడా ఈ వాల్ ఎక్కించుకొని మరీ వచ్చారా? సూపర్ అసలు. లేదు బాబు, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను వాల్ ఎక్కించి రావడం కాదు, ఈ వాల్ ఎక్కించి ఇంకొకరు వచ్చేలా చేశాను. అది కూడా మీరే. ఈ టాస్క్ నేనే పెట్టాను బాబు. మొత్తానికి ఇందులో మీరు గెలిచారు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టాస్క్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటంటే, ఫస్ట్లో మీరు ఒక షార్కుని చంపారు కదా, ఆ యొక్క షార్కుని మళ్ళీ బతికించాలి. వెళ్ళండి. ఏంటి షార్క్ని ఏంటిది? అరే అతను షార్క్ని బతికించాలని చెప్పేసి మనల్ని ఎక్కడ పంపించాడు రా బాబు? ఓరి నాయనో, గాయస్ ఇదేంటి మ్యాజిక్ అబ్బా, అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. అతని దగ్గరే మనం ఉన్నాం కదా ఇంతవరకు. నువ్వు వామ్మో రే షించాన్ చూసావా? చూసాను అంతకుడు బాబు. ఎలా వచ్చేసాం అసలు? ఆ అంకులు కనబడిన కూడా కనబడలేదు. చూడ్డానికి ఒక ప్రేతాత్మలా ఉన్నాడు, అందుకని ఇలా మనకి చెప్పాడు అనుకుంటా. అందుకే ఇక్కడికి వచ్చి పడ్డాం. రే షించాన్ ప్రేతాత్మ కాదు, ఏది కాదురా బాబు. అతను ఆల్రెడీ చెప్పాడు కదా, అతనే కండక్ట్ చేశా అని చెప్పేసి. అలానే మనల్ని అయితే ఇక్కడికి పంపించాడు. బట్
ఆ షార్కుని కాపాడడానికి ఇక్కడికి ఎందుకు? ఓ, మనమైతే దాన్ని ఇప్పుడు బతికించలేం కాబట్టి మన రంగబాబు అయితే ఇక్కడ ఉన్నారు కదా, ఆయన దగ్గరికి అయితే ఎగ్జాక్ట్గా వచ్చి పడ్డాంరా. గాయస్ చూడండి, మనమైతే ఇప్పుడు ఆ షార్క్ని బతికించాలంటే మనకైతే ఐడియా లేదు. సో డైరెక్ట్గా వచ్చి రంగబాబా దగ్గరే పడ్డాం. ఆయన్ని అడిగామనుకోండి, ఏదో ఒక విధంగా మనకైతే హెల్ప్ చేస్తాడు, ఆ యొక్క చేపనైతే బతికిస్తాడు. అప్పుడు మనమైతే ఆ వాల్ట్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. రంగబాబా, రంగబాబా, మీరే నాకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలి ప్లీజ్. ఆ యొక్క షార్క్ని అయితే ఎలా అయినా సరే బతికించాలి రంగబాబా. దాన్ని బతికిస్తేనే మేము ఇంతవరకు పడ్డ కష్టం అయితే మాకు వర్క్ అవుతుంది, లేకపోతే మొత్తం స్పాయిల్. ప్లీజ్ రంగబాబా, ఆ యొక్క సీ వరల్డ్ మేమందరం చూద్దాం అనుకుంటున్నాము. అదే కాకుండా మా షిన్చాన్, డోరేమాన్, అబ్బా ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ మిస్ అవ్వకుండా చూద్దామని ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు రంగబాబా. ప్లీజ్ ఒక్కసారి దాన్ని ఎలా బతికించాలో చెప్తారా? ఏంటి నాయనా, మరచిపోయావా? ఒకరిని బతికించాలి అంటే నేను ఒక మంత్రం చెప్పాను, అది గుర్తులేదా నీకు? ఓం భీం భగిని భాగోదరి భగవాసిని ఓం దినకర కిరణై బాధమానేచు చూడే ఓం ఫట్ స్వాహా. ఓ అవును కదా, ఈ మంత్రం ఉందనే మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ రంగబాబా. గాయస్ మనమైతే ఇప్పుడు ఆ యొక్క మంత్రం చెప్పి ఆ షార్క్ బతకాలని చెప్పేసి మనం 3 సార్లు చెప్పాలనుకుంటా. అలా చెప్తే అది బతుకుతుందని చెప్పేసి అన్నారు రంగబాబు. అయితే ఇంతకుముందు అలా జరిగింది కూడాను. ఇంకెందుకు లేట్ చేయకుండా వెళ్ళి ఆ షార్క్ని బతికించి మన యొక్క టాస్క్ అయితే కంప్లీట్ చేసుకుందాం. లెట్స్ గో. ఓం భీం భగిని భాగోదరి భగవాసిని ఓం దినకర కిరణై బాధమానేచి చూడే ఓం ఫట్ స్వాహా. నైస్ రషించాన్, మొత్తానికి నువ్వైతే బాగానే చెప్పావు, కానీ ఆ యొక్క షార్క్ అయితే అస్సలు లేవలేదు. ఇప్పుడు రెండోసారి డోరేమాన్ నువ్వు చెప్పరా. ఓం ఐం క్లీం భగిని భాగోదరి భగవాసినే దినకర కిరణై బాధమారీచు చూడే ఓం ఫట్ స్వాహా. షార్క్ బతికిపో. ఓ సూపర్ డోరేమాన్, చాలా చక్కగా చెప్పావు. బట్ ఈ యొక్క హ్యామర్ షార్క్ అయితే ఇంకా లేవలేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మంత్రం అయితే ఉంది కదా, నేను కూడా చెప్పిన తర్వాత లేస్తుంది అనుకుంటా. గాయస్ సిద్ధంగా ఉన్నారు కదా నాతో పాటు చెప్పడానికి? ఓం హైం క్లీం భగిని భాగోదరి భగవాసినే దినకర కిరణై బాధమానేచు చూడే ఓం ఫట్ స్వాహా. హ్యామర్ షార్క్ బతికిపో. ఓ గాయస్ మొత్తానికి హ్యామర్ షార్క్ అయితే మాయమైంది. బట్ వాటర్లోకే కదా. అరే ఇక్కడైతే కనబడట్లేదు. ఏ హ్యామర్ షార్క్ ఎక్కడున్నావు నువ్వు? గాయస్ ఆ హ్యామర్ షార్క్ అయితే అస్సలు కనబడట్లేదు. ఓ అందుకే బాబా ఒకసారి ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి చూడు, వాల్ డోర్ ఓపెన్ అయింది, సీక్రెట్ పోర్టల్ ఉంది ఇక్కడ. ఏంటి, నేను విన్నది నిజమేనా? గాయస్ మన షించర్ గడ్ అయితే సీక్రెట్ పోర్టల్ ఓపెన్ అయిందన్న. ఓ మై గాడ్ గాయస్, మొత్తానికి సీక్రెట్ వాల్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. వామ్మో చూడండి గాయస్ ఎంత పెద్దగా ఉందో అసలు. ఆహా మనకి కావాల్సింది ఇదే కదా. ఆహా నాకైతే 2 కళ్ళు చాలట్లేదు అసలు. మొత్తానికి పోర్టల్ అయితే ఓపెన్ అయిపోయింది. కానీ ఒకటే బాధ అంతగడ బాబు, ఇప్పుడు మన ముగ్గురం కలిసి వెళ్ళాం కదా, ఒక్కొక్కరం వేరు వేరు ప్లేసులకు అయితే వెళ్తామని చెప్పేసి అన్నాడు మన లెస్టర్ మామో లేకపోతే మన టోనీ మామో ఎవరో అన్నారు. కానీ అలా జరగకుండా ముగ్గురు ఒకే దగ్గర ఉంటే బాగుంటుంది కదా. డోంట్ వరీ రషించాన్, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరం వింత వింత జీవరాశులను అయితే చూస్తాంరా. దానికోసం నువ్వు ఎందుకు వరీ అవుతున్నావు చెప్పు? అంతే కదా గాయస్. ఇప్పుడు షించాన్ గడు వెళ్తే వాడు డిఫరెంట్వి చూస్తాడు, డోరేమాన్ గడు వాడు డిఫరెంట్వి చూస్తాడు, నేను కూడా వెళ్తే నేను డిఫరెంట్వి చూస్తాను. సో మీరు కూడా చూడాలని ఎక్సైటింగ్గా ఉన్నారు కదా. లెట్స్ గో. ఓకే గాయస్ మొత్తానికి వచ్చేసాం. ఓయ్ ఏంటిది గాయస్, నేను చూస్తుంది నిజమేనా? వాటర్లో నడుస్తున్నాడేంటి? ఓ మై గాడ్ చూడండి ఒకసారి, నేనైతే వాటర్లో వాక్ చేస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ప్రపంచంలో ఇదైతే 10వ వింత ఏంటి, సారీ 1వ వింత అనాలి, ఎందుకంటే వాటర్లో నడవడం ఏంటి? ఓరి నాయనో అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు నాకు. ఏయ్ జాలి జాలి పరిగెత్తు పరిగెత్తు, ఒరే నన్ను పట్టుకోరా నన్ను పట్టుకో, జై జాలి హుహు. అరే ఒక్క నిమిషం గాయస్, ఇక్కడ నేను ఒక్కడే ఉన్నాను కదా, ఎవరో మాట్లాడుతున్నట్లయితే సౌండ్. అరే నా పక్క నుంచి వెళ్తున్నటువంటి చేపల ఏంటి గాయస్, మీరు వింటున్నారా? ఆ చేపలే మాట్లాడుతున్నట్టుంది. వామ్మో ఊరి నాయనో ఇదెక్కడ మాసరామా? మనమైతే మొత్తానికి లోపలికి వచ్చాం, కానీ ఇక్కడైతే డాల్ఫిన్ ఉంది. హలో డాల్ఫిన్.
ఓ మై గాడ్ గాయ్స్, చూసారా డాల్ఫిన్ వచ్చేసి ఎలా ఉందో? మాస్టారు, నాకు నిద్ర చాలా వస్తాండదే. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా నిద్ర డిస్టర్బ్ చేయకో. ఏంటి, నిద్ర డిస్టర్బ్ చేయొద్దా? గాయ్స్, నేను చూస్తుందంతా కళ నిజమా అసలు? వామ్మో, డాల్ఫిన్ మాట్లాడటం ఏంటి? ఇందాకలా చిన్న చేపలు వామ్మో, అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. అంటే ఇందాకలా మాట్లాడింది ఆ చిన్న చేపలు, అదే కాకుండా ఇప్పుడు డాల్ఫిన్ కూడా మాట్లాడుతుంది. అరే నాకు నిద్ర లేదయ్యా, ఇక్కడి నుంచి మర్యాదగా ఎల్లో. నిద్ర చెడగొడుతున్నావు నువ్వు. ఓ సారీ డాల్ఫిన్ గారు, నన్ను క్షమించండి. ఎగ్జైట్మెంట్లో కొంచెం అలా అయిపోతున్నాను. గాయస్, నిజంగా నాకైతే మైండ్ పోతుంది. వామ్మో, డాల్ఫిన్ మాట్లాడేంటి గాయస్, నాకైతే మైండ్ నిజంగానే పోతుందబ్బా. ఒక్క నిమిషం ఆగండి, ఇంకా వేరే చేపలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. వాటి దగ్గరికి వెళ్ళి కూడా అడుగుదాం మాట్లాడతాయి లేదని చెప్పేసి. హలో డాల్ఫిన్ గారు, నమస్తే. ఎవరు నువ్వు? ఏంటి ఇక్కడికి వచ్చావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నీకు నాకు పెద్ద గొడవ జరుగుతుంది. మంచి స్లీప్లో ఉన్నాను, ఆ మాత్రం కనిపించట్లేదా నీకు? స్లీప్లో ఉన్నావా? రెండు కళ్ళు తెరిచి ఉన్నావు కదా. గాయస్, అది ఆడ డాల్ఫిన్ అనుకుంటా, ఇంకా ఎక్కువ రైజ్ అయిపోతుంది. వామ్మో, ఈ డాల్ఫిన్ మంచిదేనా? హలో డాల్ఫిన్. హలో ఎలా ఉన్నా? బాగున్నావా? చూడడానికి కొత్త వాళ్ళ ఉన్నావే. మొత్తం సూపర్గా ఉంటుంది, అంతా చూసి విజిట్ చేసి వెళ్ళు. సరే విజిట్ చేసి వెళ్తాను. గాయస్ చూడండి, అది మనల్ని ఈ యొక్క సీ వరల్డ్ అంతా విజిట్ చేసి వెళ్ళమంటుంది. అరే, బ్లూ వేల్ అనుకుంటా ఇది. వామ్మో, కానీ చిన్న బ్లూ వేల్ అనుకుంటా. హలో బ్లూ వేల్. ఏయ్, ఏమనుకుంటున్నావు నన్ను చూసి? నేను బ్లూ వేల్ కాదు, నా పేరు బ్లాక్ వేల్. ఇక్కడ ఉన్న ఎవరినైనా సరే బ్లాక్ వేల్ అనుకుండా బ్లూ వేల్ అన్నావంటే నిన్ను తంతారు. నేను మంచోని కాబట్టి నిన్ను ఏమనట్లేదు, ఓకేనా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్య బాబోయ్, గాయస్ ఏంటబ్బా మరి ఇంత దారుణంగా తయారయ్యాయి ఈ చేపలు. మనమైతే నార్మల్గా మాట్లాడుతున్నాం, కానీ అవి మాత్రం నిజంగా మనుషుల కంటే దారుణంగా మాట్లాడుతాం. అరే, ఇది మనం ఇందాకలా చంపేసినటువంటి హ్యామర్ షార్క్ కదా, మళ్ళీ బతికొచ్చి ఇక్కడికి వచ్చిందా ఏంటి? ఒరేయ్, ఇందాకలా నవ్వే కదా నన్ను చంపేశావు, మళ్ళీ బతికించావు. అది తెలిసే నేను అక్కడికి వచ్చానులే, లేకపోతే వచ్చేవాడినే కాదు. సరే మొత్తానికి నా ప్రాణాలు తీసేసి మళ్ళీ కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అవునా? ఓరి నాయనో గాయస్, ఇందాక చంపేసినందుకు మళ్ళీ బతికించినందుకు థ్యాంక్స్ చెప్తుందబ్బా. వామ్మో, ఇదెక్కడి కామెడీ అబ్బా, అస్సలు అర్థం కావట్లేదు. మొత్తానికి మనమైతే నిజంగా డిఫరెంట్ వరల్డ్నే చూస్తున్నాం. అసలు సముద్రంలో చేపలు ఉంటాయంటే అందరూ నవ్వుతారు, కానీ సముద్రంలో మనం నడవడం ఏంటి? అంటే ఇది సముద్రం కాదని చెప్పేసి అన్నాడు కదా మన టోనీ, ఇది ఒక సీక్రెట్ వరల్డ్ అని చెప్పేసి అన్నాడు. కానీ ఒక్క నిమిషం ఆగండి, ఇదేంటబ్బా ఇది కాలుకి పెద్ద దెబ్బ తగిలినట్లుందే. ఏయ్, మర్యాదగా వెళ్ళవు, లేకపోతే నీకు కూడా ఇలానే తగులుతాయి. ఇప్పుడే నాకు ఇంకొకడికి ఫైట్ అయింది, మా ఇద్దరికి ఫైట్ అవ్వడం వల్ల ఇలా దెబ్బ తగిలింది. నా కాలు గాయం ఎలా అయిందో చూసావా? మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఎలా మాట్లాడుతున్నావు? వెళ్ళిపో. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఏంట్రా బాబు ఇదే? ఇందాక చచ్చిపోయిన షార్క్ మళ్ళీ ఇక్కడికి వచ్చిందా? ఓయ్, నువ్వేనా అదే? ఎవడ్రా అదే? నేనేం కాదు, నా సహోదరుడు అనుకుంటా. వాడిని పట్టుకొని నన్ను అనుకుంటున్నావు నువ్వు. ఏంటి గాయస్, ఒక్క నిమిషము, ఈ షార్క్ ఏంటి ఎలా మాట్లాడుతుంది? నేను అసలు నమ్మలేకపోతున్నాను. అరే, ఎక్కడంటే ఇంత పెద్ద దంతాలు వేసుకుని ఉంది ఈ షార్క్? షార్క్ అయినా లేకపోతే ఏంటిది? చూడడానికి జాంబీలా ఉంది. భలే కనిపెట్టావు, నేనే జాంబీ షార్క్. ఆహా, నువ్వు నన్ను ఇంత చక్కగా కనిపెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. చిన్న పిల్లోడివైనా చాలా మంచి మైండ్ ఉంది నీకు. హే, అది ఈ షించాన్కి ఎప్పుడో తెలుసు, అది నీకు ఇప్పుడే తెలిసిందే. కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారో నాకైతే అది అర్థం కావట్లేదు. వామ్మో గాయస్, చూడండి ఒకసారి, ఈ షార్క్లు అయితే అసలు ఎలా మాట్లాడుతున్నాయి అబ్బా. మనం నిజంగానే ఒక సీక్రెట్ వరల్డ్కి అయితే వచ్చాం. కానీ అందుకే బాబు, నేను డోరేమాన్ గడు ఒక్క దగ్గర ఉన్నట్లయితేనా మా రియాక్షన్లు వేరుగా ఉండేవి అసలు. కానీ ఆ ఒక్క షార్కే మాట్లాడుతుందా ఏంటి? ఒక్క నిమిషం, మనమైతే అటు కూడా వెళ్ళేసి చూద్దాం. మొత్తం అన్ని షార్కుల దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి, అప్పుడు ఇవి నిజంగానేనా లేకపోతే కావాలని ఇలా మాట్లాడుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఓయ్, మీరు నిజంగానే మాట్లాడుతున్నారా? లేకపోతే కావాలని చేస్తున్నారా? లేకపోతే ఇక్కడ ఒక డాల్ఫిన్ ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడదామా?
ఓరే నాయనో ఈ షార్క్ అయితే మరి డేంజర్గా ఉంది. ఎక్కడ అడుగుదాం. ఓయ్ డాల్ఫినా, నువ్వు నిజంగా మాటలు వచ్చినట్లయితే, మనుషుల్లా మాట్లాడగలిగినట్లయితే ఏదో ఒక మంచి పాట పాడు. పుష్ప 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 రాజ్ ఏ గడ్డం పట్టి సవరించేడే దేశం దారిల్లే పుష్ప 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 రాజ్ నీ తగ్గేదల్లే. తగ్గేదల్లేదా? వామ్మో! ఓరి నాయన, మనుషులు అనుకున్నా ఇక్కడ షార్కులు కూడా సారీ డాల్ఫిన్లు కూడా తగ్గేదెలా అంటున్నాయి. ఒక్క నిమిషం, ఈ హ్యామర్ షార్క్ అడుగుదాం. హ్యామర్ షార్క్ ఏదైనా ఒక పాట పాడు. ఇందాక పాడింది కదా డాల్ఫిన్. మై నేమ్ ఇస్ బిల్లా, బి ఫర్ బిల్లా, ఒకటే సైన్యంలా వచ్చాడిలా. మనిషిని నమ్మను నేను, మనసును వాడను నేను, నేనే ఉంటున్నా. ఎలా ఉంది పాట? బాగుందా? ఓరి నాయన, ఇద్దరికిద్దరు ఆదర కొట్టేశారు. ఒకరు తగ్గేదిలే అంట, ఇంకొకరు బిల్ల అంట. వామ్మో గాయ్స్, నిజంగా మనకంటే వీళ్ళే ఎక్కువ సినిమాలు చూస్తున్నారు అనుకుంటా. ఏంటి నేను చూస్తుంది అలానే వింటుంది నిజమేనా? ఈ హంపేట్ ఏంటి పాటలు పాడుతా అని చెప్పేసి అంటుంది. గాయ్స్, నేనైతే సీ వరల్డ్ లోకి వచ్చాను, కానీ ఎంత పెద్ద తిమింగలాలు, హంపేట్ తిమింగలాలు ఇవి. మన సీ వరల్డ్ లో వచ్చిన ఈ పిల్లాడి కోసం ఒక పాట. డుంబారే డుంబంబరేయ డుంబారే డుంబంబరేయ నంబారే నమ్మంబరేయ నంబారే నమ్మంబరేయ అమ్మారే అమ్మంబరేయ అంబారే అమ్మంబరేయ. స్వాగతము స్వాగతము పిల్లోడా, స్వాగతము స్వాగతము పిల్లోడా, ఈ సీ వరల్డ్ కి స్వాగతం సుస్వాగతం. అంబారే అమ్మంబరేయ అంబారే అమ్మంబరేయ అంబారే అమ్మంబరేయ అంబారే అమ్మంబరేయ. ఏంటి పాటలా? ఓరి నాయనో గాయ్స్, నిజంగానే పాడే ఇవి. వామ్మో, సముద్రంలో ఎంత పెద్ద చేపలు పాట పాడటమా? నాకు మైండ్ పోతుందిరా బాబు. గాయ్స్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒక పక్క ఒక్కనే ఉన్నానని ప్యాంట్ తడిసిపోతుంది. ఏం చేయమంటారు? అమ్మ బాబోయ్, నేనైతే బయటికి వెళ్ళిపోతానులేండి. ఏ పోర్టల్ నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను. మొత్తానికి ఇంత పెద్ద తిమింగలాలు అయితే చూసాం కదా, చాలు లేట్ చేయకుండా బయటికి వెళ్దాం పదండి. నాకు ఎంత నచ్చిందంట సీ వరల్డ్ రా, అందులో చేపలురా, వాటి మాటలు కూడాను ఎంత బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, నాకు కూడా నచ్చాయి వాటి మాటలుంట. గాయస్, మొత్తానికి మీరైతే చూసారు కదా, సీ వరల్డ్ లో మాత్రం మామూలుగా లేదు. మీకు ఎలా అనిపించిందో అర్జెంట్ గా కామెంట్ చేయండి. అలానే సీ వరల్డ్ పోర్టల్ ఎక్స్పీరియన్స్ మాతో పాటు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పాలి, సరేనా? అలానే వీడియో నచ్చినట్లయితే ఒకే ఒకటి చేయాలి, లైక్ టపా టప్ కొట్టేయడమే. మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.